ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. జాబ్ చేస్తున్న వాళ్ళు అండ్ జాబ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఇండియన్ ఐటీ దిగ్గజం విప్రో ఇంజనీరింగ్ విద్యార్థులు షాక్ అయ్యే న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కాలేజ్ క్యాంపస్ల నుంచి ఫ్రెషర్స్ ను నియమించుకునే ఉద్దేశం లేదని తేల్చేశారు. ఏఐ కారణంగా ఐటీ రంగంలో వచ్చిన మార్పులతో ఒకప్పటిలాగా ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం లేదు. ఏఐ సహాయంతో తక్కువ మందితోనే పని పూర్తి చేయొచ్చని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క విప్రో మాత్రమే కాదు, ఇతర కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో కేవలం 7,500 మంది ఫ్రెషర్లను మాత్రమే రిక్రూట్ చేసుకుంది. ఈ ఏడాది టీసీఎస్ 25,000 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఆఫర్లు ఇచ్చిన డిమాండ్లను బట్టే వీటిపై ముందుకు వెళ్తామని చెబుతోంది. ఇకపై ఇన్ఫోసిస్ అయితే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక విభాగాల్లో మాత్రమే హైరింగ్ చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఐబిఎం సుమారు 8,000 ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయాలని చూస్తుంది. పాపులర్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ సేల్స్ ఫోర్స్ కొత్త నియామకాలను పూర్తిగా ఈ వీడియోలో మీరు విన్నారు కదా, ఫ్రెషర్స్కి ఇప్పుడు జాబ్స్ రావడం ఇంత కష్టంగా ఉన్నాయి. కొద్ది రోజులు పోతే జాబ్స్ ఉన్న వాళ్ళకి కూడా, అదే జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు అవే జాబ్స్ మనకి ఉండాలన్నా, కొత్తగా జాబ్స్ రావాలన్నా ఏఏ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏఏ స్కిల్స్ అంత ట్రెండింగ్లో ఉంది. కానీ ఇప్పుడు మనం ఆ ఏఏ స్కిల్స్ అనేవి నేర్చుకుంటే, బయటని కానీ నేర్చుకుంటే చాలా అమౌంట్ అనేది మనకి ఖర్చు అవుతుంది. అదే తక్కువ బడ్జెట్లో మీరు ఏఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అండ్ పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.